राजा रामचंद्र प्रभु की सीता माई की साई वार की हनुमान की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఆపద ముక్కలవాడ ఆడుగుడి దండాలవాడ గోవిందా వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి పీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అటల్ మోదీజీ యాత్ర अटल मोदी जी बस यात्रा 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 वेरी गुड जयप्रद जयाली अटल मोदी जी बस यात्रा अटल मोदी जी बस यात्रा अटल मोदी जी बस यात्रा बिहारी वाजपेयी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता जय जय मोदी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी बिहारी वाजपेयी जोहार अटल बिहारी वाजपेयी जोहार अटल जी बस यात्रा बस यात्रा बस यात्रा जिंदाबाद भारतीय जनता पार्टी जोहार अटल बिहारी वाजपेयी जोहार अटल बिहारी वाजपेयी मोदी जी अटल जी बस यात्रा ఓకేనా రెడీయా ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం భారతరత్న మాజీ ప్రధానమంత్రి పోఖ్రాన్ అణుపరీక్షల నిపుణుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు ధర్మవరం నుంచి బస్సు యాత్ర ప్రారంభం చేస్తున్నారు 11వ తారీఖు ఎల్లుండి నుంచి. దాని సందర్భంగా బస్సు యాత్ర జయప్రదం కావాలని చెప్పి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా 11వ తారీఖు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఈ యొక్క యాత్ర స్టార్ట్ అవుతుంది. 25వ తారీఖు డిసెంబర్ 25 ఆయన పుట్టినరోజు సందర్భంగా అమరావతి రాజధానిలో కూడా చాలా పెద్ద ఎత్తున వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మేము ఈరోజు ఈ యొక్క యాత్ర జయప్రదం చేయాలని చెప్పి 101 కొబ్బరికాయల్ని మా అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. నా పేరు దర్శనపు శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. పేద వర్గాల నేత పీవీఎన్ మాధవ్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ వాయసు ప్రతి పేద వర్గాల్లోకి తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ దివంగత నేత వాజ్పేయి గారి విగ్రహాలను ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయటం, భారతరత్న వాజ్పేయి గారి విగ్రహాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయటం, ఇది భారతీయ జనతా పార్టీ నేతగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇది ఒక చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు దాదాపుగా 25 రోజుల పాటున అటల్ మోదీజీ సుపరిపాలన యాత్ర పేరుతో
పివిఎన్ మాధవ్ గారు చేపట్టబోయే ఈ యాత్రని ఎన్డీఏ కూటమి నేతలు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఈ యాత్ర సక్సెస్ అవ్వాలని కోరుతూ గుంటూరులో శ్రీ కోదండరామాలయ ఆలయంలో మా జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారి నేతృత్వంలో అదేవిధంగా వందలాది మంది బీజేపీ శ్రేణులు అదేవిధంగా విద్యార్థులు సమక్షంలో ఈరోజు కొబ్బరికాయలు కొట్టి ఈ యాత్రని సక్సెస్ చేయాల్సిందిగా కోరుచూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా దాదాపుగా 1996న 13 రోజులు, 1998 టు 1999 13 నెలలు, 1999 నుండి 2004 వరకు కూడా భారత ప్రధానిగా వాజ్పేయి గారు చేశారు. అదేవిధంగా భారతదేశానికి 10వ ప్రధానిగా ఆయన భారతదేశంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ వ్యవస్థాపకుల సభ్యులుగా కూడా ఆయన వాజ్పేయి గారు ఉన్నారు. ఆయన జీవిత చరిత్రని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా, విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలా. వాజ్పేయి గారి విగ్రహాన్ని, బ్రహ్మాండమైన విగ్రహాన్ని గుంటూరులో కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. భావి తరాలకు అటల్ మోదీజీ పాలన ఎలా ఉందో తెలియాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు పల్లెకి వాడకు కూడా బీజేపీ పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. పేద వర్గాలకి మోడీ గారు ఏం చేశారు, అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత నాలాంటి పేద వర్గాలకు కూడా ఆయన పార్టీలో కీలకమైన బాధ్యతలు ఇచ్చి పేద వర్గాల్లోకి తీసుకెళ్ళమని ముఖ్యంగా మాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా జాతి ప్రజలు ఎంఆర్పిఎస్ శ్రేణులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనాలా. ఎందుకంటే వర్గీకరణ చేసిందే భారతీయ జనతా పార్టీ. ఎంఆర్పిఎస్ శ్రేణులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొని పివిఎన్ మాధవ్ గారికి మనందరం, నా జాతి ప్రజలందరూ కూడా మద్దతు ఉండాలని కూడా నేను మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.